తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కుజుడు మేషరాశిలో 1 జూన్ నుంచి జన్మరాశిలో ఉండడం, అలాగే రవి 15 జూన్ నుంచి 2024 సంవత్సరం నుంచి మిథున రాశి, శుక్రుడు 12 జూన్ 2024 సంవత్సరం నుంచి మిథున రాశి, బుధుడు 14 జూన్ 2024 నుంచి మిథున రాశి. మొత్తం రవి, బుధ, శుక్రులు ముగ్గురు కూడా మిథున రాశిలో ఉండడం. ఆ తర్వాత కన్యా రాశిలో కేతువు, వ్యయస్థితిలో రాహువు, లాభంలో శని. ఈ గ్రహస్థితిని పరిశీలించిన తర్వాత ఈ వారం మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో తిరుగుండదు. ఆదాయం చక్కగా పెరుగుతుంది. గురుడు ధనస్థానంలో ఉన్నాడు. అలాగే చక్కగా వ్యాపారాలలో కేవలము ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము కొత్తగా ప్రాజెక్ట్స్ కోసం కొంచెం కష్టపడాలా, ఎక్కువ వెయిట్ చేయాలా. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఉప్పు చేపల దగ్గర నుంచి చక్కగా సముద్రం ప్రొడక్ట్స్, సెంట్లు అవనియండి, ఫార్మా రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఏవైనా సరే, బట్టలన్నా సరే, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ వ్యాపారాలు. అందువలన ఆదాయం ఎప్పుడైతే మనకి చక్కగా వచ్చేసిందో చాలా సంతోషంగా మేషరాశి వారు ఉంటారు. ఇక ఆరోగ్యపరంగా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చక్కగా విద్యలో పురోభివృద్ధి ఉంటుంది, బ్రహ్మాండంగా సాధిస్తారు. నెక్స్ట్ ఏంటంటే విదేశీ సంబంధమైనటువంటి ఇవి వస్తాయి, మీకు ఛాన్సెస్ బ్రహ్మాండంగా వస్తాయి. విదేశాల నుంచి అన్ని కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడము, అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఫారిన్ కంట్రీస్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి. ఇక మేష రాశి వారికి మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత నడుము నొప్పులు, ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు అనేటటువంటి కొద్దిగా వస్తాయి. ఇకపోతే మనకి ఈ మార్కెటింగ్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా చాలా చక్కగా పుంజుకుంటారు. బ్రహ్మాండంగా ఎంత తిరిగే కొద్దీ అంత ఫలితాలు అనేటటువంటివి వస్తాయన్నమాట. కాబట్టి మేషరాశి వారికి ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళకి చక్కటి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. అలాగే ఈ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. టెంపరరీ కన్సాలిడేటెడ్ బేస్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా పర్మనెంట్ అవుతాయి. నేను ముందుగా చెప్పినట్లుగా ఈ మేషరాశి వారు చాలామంది ఎమ్మెల్యేలుగా, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్ అవ్వడం మీరు పరిశీలించుకోవచ్చు. కాబట్టి రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉంది. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. రెమెడీస్ ఏం చేయాలి అంటే మనము శుక్రుడికి చక్కగా బొబ్బర్ల దానం చేయండి. శుక్రవారం ఉన్నాడు. తర్వాత తెలుపు రంగు వస్త్రాలని పేద బ్రాహ్మడికి దానం చేయండి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి. అలాగే మహాలక్ష్మి అమ్మవారికి ఓం మహాలక్ష్మి అయిన మహా అనే సింపుల్ మంత్రంతో కుంకుమార్చన చేసుకోండి, పాయసాన్ని నివేదనం చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం మీకు.